పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాకినాడలో మాల మహానాడు నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కల్పిస్తూ తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మాల మహానాడు నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అపరిశుభ్రత మద్యంతో విలవిలలాడుతోంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన తాడిపత్రి నిత్యం వేల మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. రాజన్న భక్తులు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో నో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కార్లు, బైకులకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో తాళాలు వేసి జరిమానాలు విధించారు. సచివాలయంలో స్వీపర్లు ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా హౌస్ కీపింగ్ సిబ్బందిపై సూపర్వైజర్లు దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పట్ల డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి బేష్ అని కృష్ణానగర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా 20 ఏళ్ల సమస్య కొలిక్కి వచ్చిందని కృష్ణానగర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని బోర్డు వైస్ ప్రెసిడెంట్ సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ తెలిపారు. ఓల్డ్ మడ్ ఫోర్ట్ ప్రాంతంలో బీజేపీ నాయకులతో కలిసి బస్తీ బాటా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో భక్తులతో సందడి నెలకొంది. శ్రావణ మాసంలోని మొదటి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మహారుద్రాభిషేకాలు, గణపతి హోమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లాలోని శాంతినగర్ కాలనీలో స్థానికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఐటీడీఏ ఎదుట విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ డిఎస్సీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు వెనుకబడి ఉన్న ఐటీడీఏ నుంచి ఏజెన్సీ డిఎస్సీ వెంటనే ప్రకటించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును యువకులు అడ్డుకున్నారు. జుక్కల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదని యువకులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. కలెక్టర్తో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తిరిగి వెళ్తుండగా ఆయనను రోడ్డుపైనే నిలదీశారు. అయితే ఎమ్మెల్యే బెదిరించడంపై యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని కడప జిల్లా సిఐటియు అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప కలెక్టరేట్ వద్ద స్కీమ్ వర్కర్లు, యానిమేటర్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ కార్మికులు ధర్నా నిర్వహించారు. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్లలో తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కెనరా బ్యాంక్ వారంతా బైఠాయించారు. తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్, అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్ రజిత స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరించారు. నగరపాలక సంస్థ తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫోటోలు, ప్రకటనలకే ఈ ప్రభుత్వ కార్యక్రమం అని రజిత విమర్శించారు. పారిశుద్ధ్య విభాగం విధులు సక్రమంగా చేయకుండా ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ సిరిసిల్ల న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. 5 రోజులుగా విధులు బహిష్కరించిన సిరిసిల్ల న్యాయవాదులు ర్యాలీ చేశారు. సివిల్ కేసుల్లో కోర్టు ఉత్తర్వులకు ఉన్న కక్షిదారులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని బార్ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. జిల్లా ఎస్పీ కలిసేందుకు వెళ్తే తమకు సమయం కేటాయించలేదని లాయర్లు ఫైర్ అయ్యారు. జోగులాంబ జిల్లా
జోగులాంబ జిల్లా గొనుపాడులో ఆర్ఎంపీ నరేందర్ రెడ్డిపై స్థానికులు ఆరోపణలు గుప్పించారు. డాక్టర్గా చెప్పుకొని 2 ఏళ్లుగా ఇల్లిల్లు తిరిగి వైద్యం చేశాడని అన్నారు. రోగులకు లేనిపోని వ్యాధులు అంటగట్టి దోచుకున్నాడని తెలిపారు. ఏ జబ్బుకైనా ఒకే రకం గోళీలు ఇచ్చేవాడని గ్రామస్తులు విమర్శించారు. నరేందర్ రెడ్డి ఆర్ఎంపీ అనే విషయం తమ దృష్టికి రాలేదని జిల్లా మెడికల్ ఆఫీసర్ చెప్పారు.